మీడియా మిత్రులకు నమస్కారం. మిత్రులారా, ప్రతిరోజు పత్రికల్లో ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి దినపత్రికల్లో వస్తున్నటువంటి అవినీతి కథనాలకు అంతం లేదా? ప్రతి శాఖలోనూ అనంతపూర్ జిల్లా ఉమ్మడి జిల్లా కేంద్రంగా మనం చూస్తే ప్రతి శాఖ ముఖ్యంగా ప్రజలకు జవాబుదారుతనంగా ఒక ప్రభుత్వ ఉద్యోగిగా కావచ్చు, ఒక ప్రజాప్రతినిధిగా కావచ్చు, సేవలు అందించాల్సినటువంటి వీరు ప్రజలను జలగల్లా పీక్క తింటా ఉంటే పత్రికల్లో వస్తున్న కథనాలపైన ఏమాత్రం బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నటువంటి జిల్లా స్థాయి అధికారులు, కలెక్టర్ కావచ్చు, లేదా ఆ శాఖలకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులు కావచ్చు, లేదా రాష్ట్ర స్థాయిలో సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ, చీఫ్ సెక్రటరీ స్థాయి అధికారుల్లో చీమ కుట్టినట్లయినా లేదు. ముఖ్యంగా అనంతపూర్ జిల్లాలో ప్రతిరోజు వ్యవసాయ శాఖకు సంబంధించి, వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి, రెవెన్యూ శాఖకు సంబంధించి, పాడి పరిశ్రమకు సంబంధించినటువంటి అనిమల్ హస్బెండరీ, హోమ్ డిపార్ట్మెంట్, పోలీస్ వ్యవస్థకు సంబంధించి, మైనింగ్, ఎలక్ట్రిసిటీ, ఇలా ప్రతిరోజు శాఖల పరంగా డిఆర్డిఏ, డ్వామా, అటవీ శాఖ, ఇలా రకరకాల డిపార్ట్మెంట్లో అవినీతి కోట్ల రూపాయలు జరుగుతుంది, ఆ అవినీతికి అధికారులు పాల్పడుతున్నారు అని పత్రికల్లో వస్తున్న కథనాలపైన ఏమాత్రం తిరిగి ఆ పత్రిక కథనాలు రాసినటువంటి వ్యక్తులు కూడా ఆ సమస్యకు పరిష్కారం అనేటువంటిది చూపించకుండా విచ్చలవిడిగా ఎక్కడో ఇంకా ఏసీబీ అధికారులు ఏదో ఆ డిపార్ట్మెంటుకు ఒకటో రెండో కేసులు నెలకి చూపించాలి కాబట్టి సామాన్యుల మీద మాత్రమే ఈ ఏసీబీ రైట్స్ జరుగుతూ ఉన్నాయి. నిజంగా జిల్లా స్థాయి అధికారులు ఇంత పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతూ ఉంటే ఒక విద్యాశాఖలోని ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళ అనుమతులకి అప్గ్రేడ్ చేయడానికి, లేదా ఉపాధ్యాయుల సమస్యలపైన ఏదైనా వారికి ఇబ్బంది ఉంటే ఉన్నతాధికారిని కలవాలంటే ముడుపులు అప్పచెప్పండి, పనులు జరగవని ఉపాధ్యాయులే గేటు ముందర కోడే కూస్తూ ఉన్నారు. కానీ అక్కడ ఎలాంటి ఏసీబీ, విజిలెన్స్, నిఘా అనేది పనిచేయదు. ఇంకా వైద్య ఆరోగ్య శాఖకు చెదలు పట్టింది. ఆ శాఖ జిల్లా కేంద్రంలో ప్రతి సీటు అవినీతి ఊబిలో కూరకపోయి ప్రజలకు పెడుతున్నటువంటి ఇబ్బందులు కథనాలుగా అక్కడ జరుగుతున్నటువంటి ట్రాన్సాక్షన్ మీద కథనాలు వచ్చినా ఎలాంటి చర్యలు లేవు. ఇంకా రెవెన్యూ శాఖ మీద, పోలీస్ వ్యవస్థ మీద చూసాం ఈ మధ్య కాలంలోనే హనీ ట్రాప్ పైన ఎంత అవమానకరమైనటువంటి సంఘటన. రక్షించాల్సినటువంటి రక్షకులు, రక్షక భటులు ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా బతిస్తుందో అవినీతి కోసం, డబ్బుల కోసం కక్కుర్తిపడి వీటన్నిటిపైన జిల్లా కలెక్టర్ గారు కావచ్చు, జిల్లా ఎస్పీ గారు కావచ్చు శాఖాపరమైనటువంటి చర్యలు చేపట్టకపోవడం, వారు కూడా ఈ అవినీతిని చూసి చూడనట్లు వ్యవహరించడం వల్ల ప్రజలు బలవుతున్నారు. ఈరోజు విద్యుత్ కనెక్షన్ల కోసం రైతు, అగ్రికల్చర్ మార్కెట్లో రైతు, ఏ విధంగా చూసినా దళారు చేతుల్లోనూ ఉద్యోగుల అవినీతి ఊబిలో బలవుతూ ఉంటే కనీసం స్పందన అనేది లేకుండా పోతా ఉంది. ఇప్పటికైనా ప్రతి సోమవారం గ్రీవెన్స్ పేరుతో ఏర్పాటు చేస్తున్నటువంటి జిల్లా కలెక్టర్ గారు అవినీతి పైన ఒకరోజు గ్రీవెన్స్ని ఏర్పాటు చేయండి. అవినీతి కోసం ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు, అవినీతి ఊబిలో ఉద్యోగులు ఏ విధంగా తలములకైంది, వారిని ప్రక్షాళన చేసే బాధ్యత అనంతపూర్ జిల్లా నుంచి ప్రారంభించండి. ఇప్పటికే ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ అనేక కష్టాలు పడుతూ విద్య, వైద్యం, వ్యాపారమైన సందర్భంలో అవినీతి పెద్ద ఎత్తున ప్రజాస్వామ్యాన్ని, ప్రజల్ని కాల్చుకు తింటా ఉంది. జిల్లా కలెక్టర్ గారు మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, అవినీతి నిర్మూలన కోసం నెలలో ఒక సోమవారాన్ని గ్రీవెన్స్ నిర్వహించాలని చెప్పి రిజర్వేషన్ల పరిరక్షణ సమితి వ్యవస్థాపకులు డాక్టర్ పోతుల నాగరాజు మీడియా ద్వారా డిమాండ్ చేస్తాం. థ్యాంక్ యూ. ఫాలో చేయొచ్చు కదా అండి ప్లీజ్. అందరికీ నమస్కారం. మీరు వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు సపోర్ట్ చేయండి.